వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఇక ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏది తిన్నా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి వైటమిన్లు, ఖనిజాలు అవసరం. అలాంటి వాటిలో పొటాషియం ఒకటి. ఇది శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడే ముఖ్యమైన పోషక ఖనిజం. అయితే చాలా మంది దీనిని తరచుగా విస్మరిస్తారు. ఆహారంలో పొటాషియం తక్కువ తీసుకుంటారు. దీంతో పొటాషియం లోపాన్ని ఎదుర్కొంటారు. పొటాషియం లోపాన్ని హైపోకలెమియా అని కూడా అంటారు. శరీరానికి తగినంత పొటాషియం అందనప్పుడు లేదా పొటాషియం లోపించినప్పుడు ఈ సమస్య వస్తుంది. పొటాషియం లోపం ముఖ్యంగా కండరాలను ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పొటాషియం లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఏంటో నిపుణులు చెప్పారు. ఆ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పొటాషియం లోపం కూడా ఒక కారణం. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడంలో పొటాషియం కీలకమైన పాత్ర పోషిస్తుంది. పొటాషియం స్థాయిలు సోడియంను ప్రభావితం చేస్తాయి. దీంతో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. పొటాషియం కండరాల సంకోచాలకు సహాయపడుతుందని చెబుతున్నారు. దీంతో పొటాషియం లోపం వల్ల కండరాల నొప్పి, కండరాల బలహీనత ఏర్పడవచ్చు. కండరాల నొప్పితో బాధపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. పొటాషియం కండరాల సంకోచాలకు సహాయపడుతుందని మనకు తెలిసిన విషయమే. రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గినప్పుడు కండరాల సంకోచాలు నెమ్మదిస్తాయి. ఇది అలసట, బలహీనతకు కారణమవుతుంది. మీరు ఏ పని చేయకపోయినా లేదంటే చిన్న చిన్న పనులకి అలసిపోయినా అది పొటాషియం లోపానికి సంకేతం.